ఖతర్నాక్ కామెడీ షో. నిజమేనే చెబుతున్నా జానే జానా నిన్నేనే ప్రేమిస్తున్నా, నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnaak Comedy Show. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఏంటి సెట్ మారింది, గురువారం వచ్చిన జబర్దస్త్ శుక్రవారంకి వచ్చింది. ఎక్స్ట్రా జబర్దస్త్ చెప్పాల్సిన రష్మి జబర్దస్త్ చెప్తుంది. అదేనండి గత వారం చెప్పినట్టు జబర్దస్త్ చాలా చేంజెస్ తో సరికొత్త రూపంతో మీ ముందుకి రాబోతుందని వచ్చేసింది. మీ అందరికీ ఎంతో ఇష్టమైన జబర్దస్త్ షో దశల వారీగా ఎదుగుతూ దశ దిశలా వ్యాపిస్తూ దశాబ్ద కాలంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటి నుంచి సరికొత్త జబర్దస్త్ ని మీరు జబర్దస్త్ 2.0 అనుకోండి, జబర్దస్త్ రీలోడెడ్ అనుకోండి, జబర్దస్త్ డబుల్ ఇంపాక్ట్ అనుకోండి, ఏది అనుకున్నా ఎంటర్టైన్మెంట్ మాత్రం నీ అవ్వ తగ్గేదేలే. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మరి ఈ సరికొత్త జబర్దస్త్ లో జరిగిన మార్పుల గురించి తెలియాలంటే మన జడ్జెస్ ని పిలవాలి. సో లెట్స్ వెల్కమ్ దేర్. మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీట్, అరే నీకు నాకు డేటింగ్ పార్టీ. వెల్కమ్ కృష్ణ భగవాన్ గారు, వెల్కమ్ ఖుష్బు గారు. సరే ఖుష్బు గారు చేంజెస్ అంటున్నారు, కానీ ఆ చేంజెస్ ఏంటి? నేను మన ఆడియన్స్ ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నాము. రష్మి, మామూలుగా మన జబర్దస్త్ ఏ వారం వస్తుంది? గురువారం శుక్రవారం. కానీ ఇప్పుడు ఈ రోజు నుంచి శుక్రవారం శనివారం అంటే 2 episodes. నో 1 ఎపిసోడ్ ఫ్రైడే స్టార్ట్ అవుతుంది, సాటర్డే ఫినిష్ అవుతుంది. కానీ ఒక టికెట్ లో 2 షోస్ ఎలా? రష్మి, కొత్త జబర్దస్త్ కి ఫార్మాట్ అన్ని ప్లాన్ చేసేసాం, కొన్ని టీమ్స్ సెలెక్ట్ చేసాం. ఆ టీమ్స్ ని పిలిస్తే ఫార్మాట్ ఎలా ఉంటుందో నీకు తెలిసిపోతుంది. డన్. అయితే జడ్జెస్ మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను టీమ్స్ ని పిలుస్తా. సూపర్. టీమ్ లీడర్స్. జడ్జెస్ మీరు చెప్పినట్టు సెలెక్ట్ చేసిన టీమ్ లీడర్స్ వచ్చేసారు. ఒక ఎపిసోడ్ 2 days ఎలా? 3 టీం శుక్రవారం పర్ఫామ్ చేస్తారు, ఇంకో 3 టీం శనివారం పర్ఫామ్ చేస్తారు. ఏ టీమ్స్ శుక్రవారంకి వెళ్తారు, ఏ టీం శనివారంకి వెళ్తారు? అందులో ఆలోచించడానికి ఏముంది, ఎక్స్ట్రా జబర్దస్త్ అంటే మా ముగ్గురం కాబట్టి మేము ఫ్రైడే. అసలు మొదటి నుంచి థర్స్డే వచ్చేది ఫస్ట్ మేము కాబట్టి ఫస్ట్ ఫ్రైడే మేము ఉంటాం. కానీ మీరు ఎప్పుడు ఏ చేసినా అందులో కామెడీ ఉండాలి, అది మెయిన్. జడ్జెస్ డిసైడ్ చేస్తారు శుక్రవారం ఏ 3 టీమ్స్ పర్ఫామ్ చేస్తారు, శనివారం ఏ 3 టీమ్స్ పర్ఫామ్ చేస్తారు. రష్మి, సార్ 6 టీమ్ లీడర్స్ పేర్లు ఇందులో రాసాం. ఓకే, ఇది ఒకసారి తీసుకెళ్ళండి బౌలు. అయితే ఈ బోల్లో కొన్ని స్లిప్స్ ఉన్నాయి. స్లిప్స్ మీద శుక్రవారం శనివారం రాసి పెట్టుంది. ఎవరికి ఏ స్లిప్ వస్తుందో దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది విచ్ బ్యాచ్ ఫ్రైడే, విచ్ బ్యాచ్ సాటర్డే. ఓకేనా? అయితే ముందుకొచ్చి స్లిప్స్ తీసుకోండి. స్లిప్ లో ఓపెన్ చేయండి. రాఘవ్ గారు ఫస్ట్ మీ దగ్గర స్టార్ట్ చేద్దాము. శుక్రవారం తగ్గేదిలే. మాది కూడా శుక్రవారమే. శుక్రవారమా శుక్రవారమా? శుక్రవారం. నెక్స్ట్ మాది శనివారం. ఇటువైపు భాస్కర్ గారు. శనివారం సాటర్డే. మాన్యువల్. నాది శనివారం. ఫ్రైడే శుక్రవారం. అయితే శుక్రవారం వాళ్ళు ఇటు వచ్చేయండి, శనివారం వాళ్ళు ఇటు వచ్చేయండి. సో
జడ్జెస్ మీరు చెప్పినట్టు టీమ్ లీడర్స్ ని 2 బ్యాచెస్ లో డివైడ్ చేసాము. మరి నెక్స్ట్ ఫార్మాట్ ఏంటి? ఇంతకు ముందు ఇండివిజువల్ టీమ్ ఫైట్ ఉండేది. అవును. ఇప్పుడు డేకి ఫైట్, అంటే ఫ్రైడేకి సాటర్డేకి ఫైట్. ఇందులో ఎవరు విన్ అవుతారనేది. అంటే ఫ్రైడే ఉన్న ముగ్గురు టీమ్స్ కి సాటర్డే కి ఉన్న ముగ్గురు టీమ్స్ మధ్య ఫైట్. మేడం కాంపిటీషన్ అంటున్నారు, మరి ఫ్రైడే మేము ముగ్గురు చేస్తాం, సాటర్డే వాళ్ళు ముగ్గురు చేస్తారు, మరి జడ్జ్మెంట్ అంటే మీరు 3 టీంలు, శనివారం 3 టీంలు చేస్తారు కదా, 60 మార్క్స్ ఉంటాయి. అవుట్ ఆఫ్ 60 ఎవరు ఎక్కువ తెచ్చుకుంటారో వాళ్ళు విన్నర్స్. మీకు పేర్లు కూడా పెట్టాం. సరదా శుక్రవారం, సరిపోతుందా శనివారం. టీమ్ లీడర్స్ ముందు జరిగిన జబర్దస్త్ లో మీరు ఏం చూసారు? ఫైనల్ గా మీకు మార్క్స్ ఇస్తాం కదా, కానీ ఇప్పుడు అది ఉండదు. మీ స్కిట్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్ గా మీకు మార్క్స్ చెప్తాం. సో ఆ మార్క్స్ మీరు డిసైడ్ చేసి టోటల్ గా చేయాలి, అందుకంటే ఇమ్మీడియట్ గా మార్క్స్ చెప్పిస్తాం. కాదు సార్, ఇప్పుడు మీ ముగ్గురం చేసాం ఫ్రైడే కదా 20-20-20, వాళ్ళు సాటర్డే చేస్తారు కదా 20-20-20. అంటే మా ఇద్దరు కాంపిటీషన్ లో ఎవరు గెలిచారనే విషయం ఎప్పుడు చెప్తారంటున్నా. అది సాటర్డే చెప్తాం. విన్ అవుతాం, ఓకే. మరి విన్నర్ కి ఏంటి, మాకేంటి ప్రైజ్ మనీ? ఇప్పుడు ఏత్తడి పోసం గుడి మీకు మీరే పెట్టేసుకుంటారు. అంటే ఇప్పుడు సరదా శుక్రవారం, సరిపోదా శనివారం, మీ 3 టీముల నుంచే మీరే పెట్టేసుకోవాలి. మా డబ్బులతో మేము బెట్టింగ్ చేసుకుని మేము గెలుచుకోవాలా? ఏ మా వల్ల కాదు ఇవన్నీ. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేదా? రామ్ ప్రసాద్, ఆటో రామ్ ప్రసాద్ మీరేనా? ఉంది మేడం, మాకు మా టీమ్ కి 5,000 చొప్పున ముగ్గురు 15,000 వేస్తున్నాం. సరే, అయితే సరదాగా శుక్రవారం వాళ్ళైతే 15,000 పంద వేస్తున్నారు. మరి సరిపోదా శనివారం మీ పరిస్థితి ఏంటి? అరే సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి అంత పవర్స్ ఉంటే యంగ్ బ్లడ్ మనకెంత ఉండాలరా? నువ్వేం చెప్తే అదే అన్న, నువ్వు ఏదో ఒకటి ఫిక్స్ అయి ఉంటావు కదా, చెప్పే. 5 15,000 బెట్ రెడీ. అయితే సరిపోదా శనివారం కూడా 15,000 పందం వేస్తున్నారు. రావు గారు, మీరు కాన్ఫిడెంట్ ఉన్నారు కదా? మీ స్కిట్లే డల్గొంటాయి అందుకనే. హలో, మాటల్లో కాదు, పందంలో పెట్టే డబ్బులు ఎక్కడా? రష్మి క్లియర్ గా ఉన్నారా? క్లియర్ గా ఉంది మ్యామ్. ఇప్పుడు మనం 6 టీమ్స్ సెలెక్ట్ చేసాం. ఫ్రైడే కి 3 టీమ్స్ అండ్ సాటర్డే కి 3 టీమ్స్. ఫ్రైడే సరదా శుక్రవారం, సాటర్డే సరిపోదా శనివారం. ఈచ్ టీమ్ కి 20 పాయింట్స్ ఇచ్చాం, టోటల్ గా 60 పాయింట్స్. సేమ్ వే సాటర్డే కి ఈచ్ టీమ్ కి 20 పాయింట్స్, టోటల్ 60 పాయింట్స్. ఇప్పుడు వాళ్ళ మధ్యలో ఒక బెట్ కడతారు, 5,000 10,000 కడతారు. దాని ప్రకారం సాటర్డే డిసైడ్ అవుతుంది ఏ టీం ఎన్ని పాయింట్స్ గెలిచింది. అండ్ సాటర్డే ఫైనల్ గా విచ్ టీమ్ సరదా శుక్రవారం, సరిపోదా శనివారం, ఏ టీం విన్నింగ్ టీం ఉంది అది శనివారం లాస్ట్ లో ఫైనల్ గా డిసైడ్ చేద్దాం. అర్థమైంది భాస్కర్ గారు? అర్థమైంది సార్. అయితే ఈ రోజు ఫ్రైడే కాబట్టి సరదా శుక్రవారం రెడీయా? రెడీ. అండ్ వీల్ స్కిట్ జరిగేటప్పుడు సరిపోదా శనివారం మీరు గ్యాలరీలో కూర్చొని వీల్ స్కిట్ చూడండి అండ్ క్లారిటీ తెచ్చుకోండి, ఎందుకంటే వీల్ స్కోర్ చేసిన పాయింట్స్ ని మీరు దాటాలి. ఓకే ఓకే, సరదా శుక్రవారం టీం మీ వైపు నుంచి ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? ఒక్క విషయం చెప్తాను వినండి రావు గారు. జబర్దస్త్ కు పునాదేశం దగ్గర నుంచి సీనియర్స్ చాలా మంది వెళ్ళిపోయారు, జడ్జెస్ వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. మీరు ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇది 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే ఫస్ట్ మీరే చేయాలి. ఫస్ట్ బెస్ట్ నేనే వస్తాను ఫస్ట్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో కంటెంట్ తోనే కాదు కామెంటరీతో కూడా నవ్వేస్తాను అంటున్నాడు మన రాఘవ. మరి ఆ కామెంటరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ వాతావరణం అంతా చాలా చాలా ఆహ్లాదంగా ఉంది. మరి ఈ స్టేడియం అంతా కూడా ఎంత హాయిగా ఆహ్లాదంగా ఉందంటే కారణం మన కృష్ణ భగవాన్ గారిని చెప్పుకోవచ్చు. మరి మండు వేసవిలో ఏసీ లేకుండా కూడా ఈ రోజు ఈ స్టేడియం మొత్తం ఇంత చల్లగా ఉందంటే ఖుష్బూ మేడం గారి చల్లని చూపులని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు ఇంత విద్యుత్ దీపాలతోటి ఎంటైర్ స్టేడియం అంతా కూడా ఇంత అందంగా ఉందంటే దానికి కారణం రాకెట్ రాఘవన్ చెప్పుకోవచ్చు. సారీ మేడం, అది నేను కామెంట్ లో పడిపోయి కంటెంట్ మర్చిపోయాను, ఏమనుకోకండి. క్రికెట్ కామెంటేటర్ గా పనిచేస్తుంటానండి. ఇలాగే ఎన్నో టీములు నేను గెలిపించాను, ఇలా ఎన్నో టీములు చాలా బయటికి పంపించాడు. ఏం మాట్లాడుతున్నావురా? అంటే నేను మాట్లాడేది ఇక్కడ టీముల గురించి కాదు, క్రికెట్ టీముల గురించి మాట్లాడుతున్నాను నేను. అంటే ఆఫీస్ లో మీరే చాడీలు చెప్పారేమో వాళ్ళ మీద. చాడీలు చెప్పే బ్యాచ్ అయితే మిమ్మల్ని ఎప్పుడో పంపించేసి ఉండేవాళ్ళని కదా. అది కరెక్ట్ కదా.
నేను ఆ మధ్య మీకు ఒక లెటర్ రాశానండి, మీకు అందిందో లేదో, మళ్ళీ మీ దగ్గర నుంచి రిప్లై కూడా ఏం రాలేదు. మేడం గారికి లెటర్ రాశాను నేను. రాసావా? ఆ. ఆవిడ అడ్రస్ తెలుసా నీకు? అయ్యో ఎందుకు తెలీదు, అందం అని రాస్తే చాలా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోద్ది. ఫార్మాట్ మార్చారు కానీ భజన మాత్రం మార్చలేదు మీరు. మోస్తావా? రిప్లై పెట్టారంట ఆవిడ. నా అడ్రస్ మేడం గారికి ఎలా తెలుసు? మేడం గారికి తెలుసు. అడ్రస్ ఏమని రాశారు? వృద్ధాప్యం అని రాశారు. అయితే రష్మి గారి ఇంటికి వెళ్ళిపోయి ఉంటది. సారీ, పర్లేదు, సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఆ మాత్రం కోఆపరేషన్ ఉండాలి మేడం. కోఆపరేషన్ మీకు ఆపరేషన్ చేసేస్తా నేను. ఇప్పుడు హౌస్ ఏజెంట్ అండి, అద్దెలు ఇల్లు చూపిస్తుంటాడు. అడ్వాన్స్ తీసుకున్నావు నా దగ్గర, ఇల్లు చూపించాలి కదా నువ్వు. హైదరాబాద్ అంతా తిరిగి ఎక్కడ రూములు దొరకపోతే మా రూమ్ పక్కన ఒక రూమ్ ఖాళీగా ఉంటే అది చూసి పెట్టాను. అది ముందే చూడొచ్చు కదరా. అంటే అర్థమైన వాళ్ళందరూ నా పక్కన ఎందుకని? ఎక్కువగా మాట్లాడేవనుకో మైక్ కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇంకా కనిపించదు. మూసుకోవాల్సిన నోరు కాదు. మన పక్కన రూమ్ ఖాళీ. ఏ క్యాటరింగ్ చేద్దామమ్మా? క్యాటరింగ్ కాదండి, క్రికెట్ కామెంటరీలు ఇస్తూ ఉంటాను. ఈ కోట అలాగే క్రికెట్ కామెంటరీ నాకు చాలా ఇష్టం. క్రికెట్ కామెంటరీ అంటే ఇష్టం. అంటే ఓ ఆడతారు అనుకోకండి, బెట్టింగ్ లేస్తాడు, లక్షలు సంపాదించాడు. ఈడు కాదు, ఈడి వాళ్ళు ఇంకొకడు. సరే అన్ని కాదు కానీ ప్రతి నెల 1వ తారీఖు రెంట కట్టేయాలి. ఇచ్చేద్దాం. సరే ఇగో అగ్రిమెంట్ సంబంధం. అగ్రిమెంట్ ఎందుకండి? కాదండి, ఒక రోజు 2 రోజులు 4 రోజులు ఉంటారు కాదు, 6 నెలల అగ్రిమెంట్ సంతకం పెట్టాలి అంతే. అది కాదు, సంతకం పెట్టు. ఇప్పుడు పెట్టవయ్యా. ఒక సంవత్సరం. ఇదిగో నీ కాపీ నా కాపీ. ఓకే సరే కానండి, వెళ్ళండి. గుడ్ మార్నింగ్ అండి. అదే కామెంటరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అమ్మా, మరి క్రీడాకారుడు ఇప్పుడే బయటకు వచ్చాడు. అటు స్ట్రెచ్ చేశాడు, ఇటు స్ట్రెచ్ చేశాడు, కానీ అక్కడ ఏం లేదని తెలుసుకున్నాడు. ఆఫీస్ ఎదురా. మరి స్టేడియం అంతా కూడా ఆడియన్స్ చూస్తున్న ఒక మహిళా క్రీడాకారిణి ఇప్పుడే వచ్చింది. మహిళా క్రీడాకారిణి మరి ఎదురొచ్చి ఆ పురుష క్రీడాకారిణి టాస్ గెలిచి బయటికి వెళ్ళి బౌలింగ్ చేయడం కోసం ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక ఎలాంటి క్రీడాకారుడు వస్తాడో ఇప్పుడు మనం చూద్దాం. క్రీడాకారుడు ఎందుకు వస్తాడు? ఏంటండి నువ్వు మాట్లాడేది మాకు తగులుతున్నాయి. తగలడం ఏంటండి? ప్రాక్టీస్ చేసుకుంటున్నాం మేము. ప్రాక్టీస్ ఇంట్లో చేసుకో. మరి చూసినట్టయితే స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంది. ఎంతో చక్కగా క్రీడాకారులు పోటీ పరి మరీ ఆడుతున్నప్పుడు ఆ మహిళా క్రీడాకారిణి దగ్గరికి ఒక క్రీడాకారుడు పూలు పట్టుకుని వచ్చాడు. ఇద్దరి మధ్యలోని ఎన్నో మంతనాలు జరిగాయి. చివరికి మంతనాలు గడుస్తూనే ఉన్నాయి. ఏంటి పూలు పట్టుకుని ఎవడొచ్చాడు? పూలు పట్టుకుని ఎవడొచ్చాడు? మంతనాలు ఎక్కడ జరిగినాయి? పూలు పట్టుకొని ఎవడొస్తాడు? పోలోడొస్తాడు. మరి దీనికి ఎందుకు ఏం జరిగిందో ఆహ్లాదం అంటే ఆ వంకాయలు, బెండకాయలు, దొండకాయలు. ఇప్పుడే వీధిలోకి ఒక అద్భుతమైన ఇంకో క్రీడాకారుడు ప్రవేశించాడు. మరి ఆడియన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వంకాయలు ఎంత? 50 రూపాయలమ్మా. 30కి రావా? 50కి తగ్గేదే లేదు. 30, 50, 30 ఎక్కడ కూడా తగ్గట్లేదు. మంచి రంజు మీద ఉంది ఆట అంతా కూడా. 50-30 అంటే ఏం కూరగాయలు బేరం ఆడుతున్నాడు. కూరగాయలు అంటే కదరా? అదే సార్, దానికన్నా దాన్ని ఎందుకు రా నా ఇంట్లో కనెక్ట్ చేసి చెప్తాను అర్థం. కోర్టు మళ్ళీ ఏమనుకున్నా వెళ్ళా, నీకు దిగుద్ది. నువ్వు ఇల్లు కాల్ చేశారు బా. అగ్రిమెంట్ పెట్టాం కదా సార్, ఎలా కాల్ చేస్తాం? నా గొయ్యి నేనే తీసుకున్నట్టున్నాను. గురుగారు 40 రూపాయలకి ఇస్తుంది. వెళ్ళిపో చెప్తాను ఒకసారి ఎక్కడికి బట్టలు ఉతకడానికి. మళ్ళీ ఆడు వస్తాడు, ఏదో ఒకటి నేను చూసి చెప్తాడు. నాకు మంట ఎక్కువ నేను వదులుతాను. ఇప్పుడే చూసినట్టయితే మరి క్రీడాకారుడు ఎక్కడో బౌండరీలు బాస్తాడు అనుకున్నవాడు ఇక్కడ లంగాలు పట్టుకుని బండకేసి బాదడానికి సిద్ధమయ్యాడు. స్వామి నువ్వు అలా బాత్తూనే ఉండాలా, నేను చూడాలా? స్వామి జంబలు ఇక్కడ జారు మిఠాయా? బయట ఊర్లో తిరిగితే లంగగా అనుకుంటారా నన్ను? లోపడి పో. అసలు ఇవాళ మా పెళ్లి రోజురా. డిస్టర్బ్ చేయకుండా, టైం 9 అయిపోయింది కదా. కనపడ్డావు దిగిపోద్దాం అనుకుంటున్నా. ముందు చెప్తాను. ఎంతవరకు ఎప్పుడు చూడని మ్యాచ్, కని వినిగని ఎరగని మ్యాచ్, సడన్గా ఫ్లడ్ లైట్ వెళ్తున్నారు. డే నైట్ మ్యాచ్ ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ ఎలాగ ఉండబోతుంది? టాస్ గెలిచాడా లేదా, అసలు మ్యాచ్ గెలిచాడా లేదా అని కూడా ఆడియన్స్
ఇలాంటి మ్యాచ్ గురించి ఎల్లని చెప్పారా చెల్లని చెప్పారా మధ్య మధ్యలో వస్తాడు గుడ్ మార్నింగ్ సార్. మరి చూసినట్టయితే నేను రాత్రి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిపోయి ఉంటది. మరే చెప్తుంది కాలేజ్ కుదరదండి, 6 నెలలకు సంతకం పెట్టాను. ఓ మళ్ళీ అనవసరంగా నిజం కూడా అతను ఏం చేస్తాను నాకే తెలియట్లేదు, అర్థమైందా? సైలెంట్ గా లోపల పో. చాలా రోజుల తర్వాత రాఘవ్ గారు స్కిట్ లైవ్ చూడడం దొరికింది. మరి మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో కనుక్కుందాము. ఖుష్బు గారు. రాఘవ గారు Ma'am. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూడడానికి. థ్యాంక్ యూ. మీ స్కిట్ ఫ్లో బాగుంది అండ్ అందరూ బాగా పర్ఫార్మ్ చేశారండి. వెరీ నైస్ కాన్సెప్ట్ అండ్ ఆ ఫ్లో బాగుంది, నాకు నచ్చింది. కృష్ణ భగవాన్ గారు. రాఘవ గారు మీ లెవెల్లోనే ఉంది, చాలా మంచి ఐడియా. మీకు ఎక్కడి నుంచి వస్తాయి ఐడియాలు తెలియదు కానీ బాగుంది. సో జడ్జెస్, సరికొత్త జబర్దస్త్, సరికొత్త ఫార్మాట్, అయితే సరికొత్త స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు, టోటల్ స్కోర్స్ ఫర్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ వచ్చి 15 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో కంటెంట్ ఏదైనా గెటప్ ఏదైనా కామెడీ మాత్రం తగ్గేదేలే అంటున్నాడు మన నూకరాజు. కానీ ఇప్పుడు వేసే గెటప్ పుష్పరాజ్. అయితే గెటప్ తో వచ్చే ఫన్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ గారు. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఏంది మేడం, ఏంది అట్ట చూస్తా ఉండారు? ఏంది సారు, టీములు తగ్గినయే, కామెడీ తగ్గిందేమో అని అనుకుంటా ఉండారా? టీములు ఎన్నన్నా తగ్గినయే, నీ యొక్క కామెడీ తగ్గేదేలే. ఏంటి పుష్ప చేయలేచింది? టీములు లేచిపోతా ఉండే, చేయలేతే ఏమొచ్చిందిలే అమ్మే. ఏంది కాలు మీద కాలు వేసినావా? ఈ కాలు నాది, ఆ కాలు నాది, నేను పెట్టుకుంటే నీకేంటి బాధ? ఆ కాలు ఈ కాలు ఓకే అమ్మే, మేనేజర్ కాలు రాకుండా చూసుకో, అర్థమైతుందా? సరేగానే, ఎవడైనా రానియా, ఈ సిండికేట్ నాదే. ఎవడైనా వచ్చాడంటే నీ యొక్క గొడ్డలతో ముక్కలు ముక్కల కింద నరుకుతావు అన్నే. ఎవడు వస్తాడో కదా, నేను చూస్తానా? ఏడేసినావు నాటకమా? ఏ నాటకం? నాటకం కాదే ఇదే. నేను పుష్ప 2నే. పుష్ప 2ఆ? మరి ఇదేంద్రా? ఇది పుష్ప 1 లేచింది, ఇది పుష్ప 2 లేచింది. నేను యాజ్ తీసి పుష్ప 2ని దించినట్టున్నానా? లేదు, నీకే ఎవడు దించినట్టు చాలా ఇబ్బందిగా చేస్తున్నావు మచ్చా నువ్వా. మొన్న కృష్ణ భగవాన్ గారి ఇంటికి శాంతి స్వరూపుని తన్మయ్యని పంపించామంటే ఎందుకు? నైట్ ఫోన్ చేసి 2 చెక్కలు ఇంటికి పంపించు అన్నాడు. ఆయన అడిగింది గంధం చెక్కలు మచ్చా. అవి కూడా మంచి గంధం టేకు చెక్కలు. పట్టుకుంటే వదలవా. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. నాకు అర్థం కాక అడుగుతా, ఎప్పుడు వచ్చినా గానీ జడ్జిలతో గొడవ పడతావు ఎందుకు? అసలు నీ ధైర్యం ఏంటి? ధైర్యం ఏంటని అడిగావు కదా. అవును వచ్చా. ధైర్యం నా వెనకాల ఉన్నవాడు సారు. వాడి కనుక వచ్చాడు అనుకో, నీ బ్యాట్ నేమ్ నా బ్యాట్ నేమ్ మొత్తం వాడే తీసుకుంటాడా. అవునా? చూస్తావా? చూస్తా మచ్చా. బిడ్డ ఇది నా అడ్డ. ఏమే తొల్ల వరిసినయా? పుష్పవతి. పుష్పవతి అంటాడు ఏంద్రీ? పుష్పవతి కాదు, పుష్ప 3. అయ్యి బాబోయ్. నా వెలువేషన్ ఎలా ఉందబ్బా? ఎలివేషన్ నిన్నటి వరకు ఎలిమినేషన్ లో కొట్టిమిట్టాడా. ఈసారి సిండికేట్ నాది. ఏడ దొరికింది సంతరా ఇదంతా? ఏ టీమ్ లో చెత్త అంతా నా టీమ్ లోనే పెట్టారేలా. శ్రీవల్లి అని ఒక అమ్మాయిని లవ్ చేసిన మచ్చా. బాగుంటుందా? చేస్తారా? చూస్తా మచ్చా పిలు. మే శ్రీవల్లి చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఏంది మే బొట్టు పెట్టి మంచి అందంగా రెడీ అయినవులా నువ్వా? నీకోసమే అబ్బి, నా కోసం కింద వేరే పడతా. రీల్స్ ఎందుకమ్మి? సరిగానే ముద్దిస్తావా నాకు? దుడ్డు ఉండదా? లేదు, మరుగుదొడ్డు ఉంది. దుడ్డు లేదు కానీ ముద్దు కావాలంటే
ఇవ్వండి గొడ్డుకి. ఇవ్వా ముద్దు నువ్వా ఏమన్నట్టు జోకులు మచ్చా ఇవా మచ్చా నాకు ఫిగర్ ఉంది మచ్చా. ఎక్కడ అమ్మయ్యా ఇటుకేస్తే వచ్చేద్దాం మచ్చా. పిలు 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 కమాన్. నా సామే రరా సామే బంగారు సామే మీసాల సామే రోషాల సామే. చిటికేస్తే ఏంటి మచ్చా అట్టా చూస్తున్నావు? ఇది చిటికే కాదు మచ్చ సైగ చేసిన వచ్చేటట్టే ఉంది ఇది. కానీ ఆయన అదృష్టవంతుడు స్వామి. అవునా ఎందుకు మచ్చా? నీ దగ్గర ఉండే సరుకు కంటే దీని దగ్గర ఉండే సరుకు ఎక్కువ తెలుసా? ఇదిగో అబ్బి ఎందుకు అంత డల్ గా ఉండావు? బేరాలేం లేవు అమ్మి. అవును నువ్వెందుకు అంత ఎనర్జీగా ఉన్నావు? బేరాలే బేరాలు బేరాలే బేరాలు. ఏం మాట్లాడుతున్నావురా? మచ్చా పుష్పత్రి చూడు ఎట్టా సిగ్గుపడుతున్నాడు. వాడు సిగ్గుపడట్లా మరి ఈ గ్యాప్ లో డైలాగులు గుర్తు తెచ్చుకుంటున్నాడు. ఏ మచ్చా అది కాదు, నా లైఫ్ లో కలర్ఫుల్ లవ్ స్టోరీ ఉంది మచ్చా. నవ్వు తెలుగు ఏమ్మే అంటవా అమ్మావా అంటవా మచ్చా నువ్వు ఎలాగో ఎదగట్లేదని తెలిసి ఎదుగున్నదని లవ్ చేసావా? నీకు వచ్చిన పేరు కంటే పొడుగ్గా ఉంది కదా మచ్చ ఇదే. నా అమ్మాయితో మాట్లాడతా. మాట్లాడు నువ్వు వానైతే నేను గొడుగైతా, నువ్వు ఎండైతే నేను నీడైతా. ఇలాంటి డైలాగ్స్ వాడితే నువ్వు బ్యాడ్ అవుతావు. ఏమి నంగినాచుల్లారా ఏంది మే అట్టంటా ఉండవు? ఏమున్న వాళ్ళనేమో మీరు తీసుకొని ఫేమ్ లేనోడిని నాకంట కడతారా? మీ కూడా మా కొద్దిగా ఏమే శ్రీవల్లే నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావా? ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడబ్బి. మాట్లాడతానే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఏదైనా మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడు. నేను చాలా సార్లు ఇంటికి వచ్చాను అమ్మే, నువ్వే ఉండట్లేదు. పోనీ ఎక్కడ ఉంటావో చెప్పి ఎక్కడికి వస్తాను. ఏమే శ్రీవల్లి నువ్వు నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? నువ్వు ఫేమస్ అయినప్పుడు. అది అవ్వదు కానీ పో ఇంటికి వచ్చి మాట్లాడతా. వెనక్కి మన పెళ్లిళ్ళు కూడా ఫిక్స్ అయిపోయినాయి. మన లైఫ్ లో ఒకే ఒక చిన్న లోటు అశకావత్ గా ఏమి చేయలేదని. మన లారీ లాపింది వాడే. వాడు నాకు దొరకాలి, వాడిని నేను నరకాలి, వాడిని నేను కొరకాలి. మనం గంధపు చెట్లు ఉంటాయి కదా అడివి, అవును అడవికి వెళ్ళి మాటేద్దాము. వాడు రాగానే ఏదో ఒకటి చేస్తాం. ఓకే. ఇన్నాళ్ళు మనం ఏం చేయలేకపోయాం అనుకున్నాం కానీ శిఖావత్తా ఎవరు నువ్వు? శరాబత్ కాదు షికావత్ అంటున్నాడు. శిఖావత్తా నేనెవరో తెలుసు? పుష్ప. ఏంటి పుష్ప అంటాడు? ఏంది వాడా? ఏంటి పుష్ప అంటున్నాడు? మరి ఎందుకు నోరా? నోరు తిరగట్లేదు. మరి ఆ లేడీ గట్ట ప్లాన్ తిరిగితే నోరు ఎలా తిరుగుతుంది అడిగా? నీళ్ళు పడేయమంటావా? వద్దు పడేయమంటావా? పడికి నువ్వు షికావత్ అని చెప్పావా ట్రాఫిక్ పోలీస్ అని చెప్పావరా? ఎందుకు చాలా లారీ లాపుతున్నాడు ఎందులో వాడా? ఈ పని చెప్తా పుష్ప. ఏంటి మచ్చ అంత బెదిరించాడు? వీడితో మనకెందుకు లేగానే వాడిని అట్టయితే ఆట కట్టించినాం. వెళ్ళి శ్రీవల్లిని పెళ్లి చేసుకుందాం పదండి. పుష్పకి శ్రీవల్లితో పెళ్లి అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ నైట్. మొత్తానికి నాకు ఫస్ట్ నైట్ ఈ రోజు. అవునబ్బి. మంచాలు ఎరగాలి. ఈ రోజు మన ఫస్ట్ నైట్ మంచాలతో పాటు సోఫాలు కూడా ఎరగాలి. ఈ రోజు మన ఫస్ట్ నైట్ ఇల్లు ఊగాలి. ఇంకా అస్సలు లేట్ చేయండి. నేను ఫస్ట్ టైం చిక్కేస్తుంది నాకు తీయాలంటే. లేట్ అయిందమ్మా, దా త్వరగా. ఏంది వచ్చేది మీ కాడికి? అయినా అందరిలో మా నాన్నని అవమానిస్తారా? ఇంతకు ఎవడాడు మీ నాన్న? మా నాన్నని చూసి తట్టుకోగలరా? ఎవడాడా? ఒక పులి, ఒక సింహం మా నాన్న. నిన్నెవరైతే ఏడిపించారో నీ ముందే బట్టలు ఉడిదీసి నించోబెట్టా. నువ్వు హ్యాపీయే కదా? నాన్నకంటే నువ్వే ఎక్కువ హ్యాపీగా ఉండట్లేవు నువ్వు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మచ్చా? ఏముందే ఏదో ఒక శ్రీవల్లిని ఎత్తుకోవాలి. పోండే మచ్చా. నా సామే రరా సామే బంగారు సామే మీసాల సామే రోషాల సామే. ఈ పుష్పాస్ గురించి ఏమంటారు ఖుష్బు గారు? వెరీ నైస్ కాన్సెప్ట్. ఓపెనింగ్ రాజు గారు మీరు వచ్చారు, సూపర్ గా ఉంది మీ పర్ఫార్మెన్స్ అండ్ ఆ ఫ్లో బాగుంది, నాకు నచ్చింది. వెరీ నైస్. భగవాన్ గారు నౌకరా చాలా బాగా చేశాం. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చేశాం. అందరూ చాలా బాగా చేశారు. వెరీ గుడ్, బాగుంది.
జడ్జెస్ తాగబోతు రమేష్ అండ్ నాన్ స్టాప్ నూకురాజు కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు, కృష్ణ భగవాన్ గారు. సో టోటల్ గా 18 out of 20. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో రామ్ ప్రసాద్ దగ్గరికి ఓ ఇంత కంప్లైంట్ వచ్చిందంట. దాంతో మనందరినీ హిలేరియస్ గా నవ్విస్తాడంట. మరి ఆ కంప్లైంట్ వివరాలు ఏంటో తెలుసుకుందామా? సో లెట్స్ వెల్కమ్ ఆన్ రామ్ ప్రసాద్ along with his team. రాష్ట్రం అంతా చూస్తుంటే మనకి ఏపీ సీఎం ఎవరా టెన్షన్ పడుతున్నారు. మనకి ఏపీ సీఎం ఎవరో ఫస్ట్ మన ఛానల్కే తెలిసింది. ఏపీ సీఎం ఎవరో నీకు తెలుసా? బాగా తెలుసు. ఎవర్రా? ఎవరికి ఎక్కువ ఓట్ల స్థాయి గెలుస్తారా? ప్రతిదీ చిన్న విషయం కూడా పెద్ద చేయాలి. మన ఖుష్బు గారు ఈ వయసులో తొందరపడ్డ ఖుష్బు గారు అని రాశారు అంతే. అందరూ ఏమైంది షాక్ అయ్యారు. దేనికి? ఆవిడ షూటింగ్ తొందరగా వచ్చారు అంతే. దాన్ని తొందరపడ్డారని రాశాం అంతే. అంతెందుకు, రష్మి ఉంది కదా, హోటల్లో అడ్డంగా దొరికిపోయిన రష్మి అన్న. అలాంటిది కాదా? అది కాదురా, పేస్ట్లు బ్రష్లు పట్టుకొచ్చేస్తుంది. చెప్పరా, టీవీ పెట్టా సరే. బ్రేకింగ్ న్యూస్. ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేయడంతో ఆ ఆర్టిస్ట్ అందరూ రోడ్డున పడ్డారంట. ఆ రోడ్డున పడ్డ ఆర్టిస్టుల గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి ధర్మ అక్కడ ఉన్నాడు. ధర్మ వినబడుతుందా? సందీప్ ఇప్పుడు ఏంటి ఎక్స్ట్రా జబర్దస్త్ షో తీసేశారా? తీసేశారంట. మొత్తం రాష్ట్రాలు ధర్నా రోకలు చేస్తున్నారు. మంచి న్యూస్ దొరికింది మనకి. A few moments later. ఎవరి వెనకాతల హెయిర్ డ్రెస్. ఇటు ధర్నా కూడా హెయిర్ డ్రెస్ కావాలా మీకు? టీవీలో బాగా కనిపించాలని. మీరు మార్నింగ్ ఇడ్లీ తిన్నారా? డైరెక్ట్ కనిపించేస్తున్నా లోపల నుంచే. ఈ ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ తీయడం వల్ల మీరు ఎంత బాధపడుతున్నారు? ఏం జరిగింది అసలు? ఎవరిని అడిగి తీశారు? మమ్మల్ని అడిగారా? లేదు. మాకు చెప్పారా? లేదు. ఎవరిని అడిగి తీశారు? ఒక ఆడియన్ గా రోజు చూస్తాను ఎక్స్ట్రా జబర్దస్త్. రోజు రాదుగా, యూట్యూబ్ లో చూస్తాను రోజు నేను. ఎక్స్ట్రా జబర్దస్త్ రాగానే పగలబడి టీవీకి అతుక్కొని మరి నవ్వుతాను. టీవీ పగలడం ఒకటే తక్కువ. ఇప్పుడు నేను ఎవరికి అతుక్కోను. నాకద్దు, దూరంగా వెళ్ళు, దూరంగా వెళ్ళు. ఎక్స్ట్రా జబర్దస్త్ మీకు బాగా ఇష్టమైన ఆర్టిస్ట్ ఎవరు? టీమ్ లీడర్ గురించి అడుగుతున్నా. టీమ్ లీడర్. నాకు ఏ టీమ్ లీడర్ ఇష్టం మీకు తెలీదా? ఆ టీమ్ లీడర్ రాగానే మిగతా నలుగురు మూలన పడతారు. వాడు పంచలేస్తుంటే నవ్వుతారు. నాకు అండగా తోడుగా ఉన్నది ఒక్కడే. ఎవరు? లక్కీ లక్ష్మణ్. లక్కీ లక్ష్మణ్. మ్యూజిక్ డైరెక్టర్ తమన్. నేను మిస్ అవుతున్నాను. లక్ష్మణ్. లక్ష్మణ్. ఈ ఎక్స్ట్రా ఆపేస్తే వస్తాయి. బోర్డు ఏంటి? ఎక్స్ట్రా గురించి కాదు, రష్మి డ్రెస్ తగ్గించాలట. నేను కూడా అదే చెప్తున్నాను. వీలే ఆపేస్తున్నారు. కార్యక్రమం అంతా చాలా స్లోగా ఉంది, పెద్ద హడావిడి లేదు. ఈ స్ట్రైక్ అంటే కొంచెం హడావిడి ఉండదు కదా. అక్కడ కొంచెం కాకులు బాగా ఎక్కువ ఉన్నాయి సార్. చూసారా కాకులు? అవి మీరు చూసినట్టు రాళ్ళతో దాడి చేస్తున్నారు ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ కోసం. ఎక్స్ట్రా జబర్దస్త్ లేకపోతే తలపోటు వస్తుంది తెలుసా? నాకు ఎంత ఇరిటేషన్ ఉంటుంది తెలుసా? చావాలనిపిస్తుంది సార్. మీకేం తెలుసు? పిచ్చి ప్రేమ ఫ్యాన్స్. ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్ లేకపోవడం వల్ల తను కాల్చుకుంటున్నాడు. చాలా దారుణంగా కాల్చుకుందాం అని డిసైడ్ అయిపోయాడు. ఎంత దారుణంగా అంటే మీరే చూస్తున్నారు లైవ్ లో కాల్చు. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎక్స్ట్రాలో ఎన్ని మిస్ అవుతున్నారో తెలుసా? ఏం మిస్ అవుతున్నారు చెప్పండి. ఎన్ని లవ్ ట్రాక్లు, ఎన్ని ఎమోషనల్ సీన్స్, ఎన్ని యాక్షన్ సీన్స్, అవన్నీ మిస్ అవుతున్నాను. ఎక్స్ట్రా జబర్దస్త్ లో లవ్ ఏంటి? లవ్ తెలీదా? చూడు ఏం మొఖం పెట్టుకొని చూస్తున్నా నవ్వుకొని. ఎమోషనల్ ఏంటి? ఎమోషనల్ ఏంటా? మీ ముగ్గురు విడిపోగానే ముగ్గురు విడిపోయారు అని ఒక ఎమోషన్. మరి యాక్షన్ సీన్స్ ఏంటి? భాస్కర్ స్కిట్ లో, ఎమాన్యుయల్ స్కిట్ లో, ఆఖరికి రోహిణి కూడా ఎగురెగురు తంతది. యాక్షన్ సీన్ లో అన్ని మిస్ అవుతున్నాడు. అందులో కామెడీ మిస్ అవ్వట్లేదా? అది లేక తీశారు.
నువ్వేం మిస్ అవుతున్నావు? నేనేం మిస్ అవుతుంది తెలుసా? ఈవిడ మిస్ అవుతున్నాను సార్. ఇంద్రజ గారు మిస్ అవుతున్నారా? అవును. ఏమని చెప్పండి అసలు ఒకసారి. అసలు ఈవిడ చేసే స్కిట్లు ఉంటాయి సార్. మీ స్కిట్ అయిపోగానే ఓ స్కిట్ చేస్తుంటది, అది మాత్రం అదిరిపోతుంది సార్. స్కిట్ కాదురా బాబు, ఆ జడ్జిమెంట్ అది. జడ్జిమెంటా? ఆ. ఏమో సార్, నాకు దానికి ఎక్కువ నవ్వుతుంది. పడి నవ్వుతుంది. ఎక్స్ట్రా మళ్ళీ రాకపోతే నేను ఇక్కడే పడుకొని ధర్నా చేస్తాను. నేను కూడా ఇక్కడే పడుకుంటాను సార్. ఎక్స్ట్రా రాకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను. ఆ, చెయ్యి, అదే. మంచినీళ్ళు కూడా ముట్టుకోను. అక్క ఇదిగో జ్యూస్, అక్క ఇదిగో జ్యూస్. చూస్తున్నారండి. మంచినీళ్ళు ముట్టుకోను, జ్యూస్ ఇలాంటివన్నీ తీసుకుంటాను. ఒక్కసారి దాన్ని పంపిస్తారా? దాన్ని పంపించమంటావేంట్రా? నీకెందుకు కదా ఇంతకి? చెప్పేదనండి. ఏం చెప్తావు? అది నా పెళ్ళవండి బాబు. పెళ్ళైన 3 రోజులకే ధర్నాన్ని వచ్చేసింది. ఇప్పుడు నా కాపురం వెళ్ళగా ముద్దు లేదు, ముచ్చట్లేదు. ఏమా మీ హస్బెండా? అవును. ఎక్స్ట్రా జబర్దస్త్ కోసం అతను రోజు వచ్చేసావా? నాకు నా మొగుడు కంటే లక్కీ లక్ష్మణే ఇంపార్టెంట్. లక్కీ లక్ష్మణే ఇంపార్టెంట్. మీరు చూసినట్టయితే ఒక పెద్ద ప్రోగ్రామ్ కోసం ఆపేశారని చాలా మంది ధర్నాలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ ఆంటీ గారు చాలా ఫీల్ అవుతున్నారు. ఈ ఆంటీ గారి కోసం కనీసం ఈ ప్రోగ్రామ్ రావాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ప్లీజ్ ఈ ఆంటీని ఒకసారి చూడండి. ఎవరు ఆంటీ? ఎవరు ఆంటీ? మొన్న పెళ్ళైంది, న్యూలీ మ్యారీడ్, 21 years. లక్కీ లక్ష్మణ్ కావాలి నాకు. సడన్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ మిస్ అయింది. ఆ లాస్ట్ లో మీరు చెప్పే వి మిస్ యూ ఎక్స్ట్రా, మీ లవ్ యూ ఎక్స్ట్రా అంటారు. ఆ ఎక్స్ట్రా అనే పదం మిస్ అయింది. చాలా మంది ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. వి ఆల్ లవ్ యూ ఎక్స్ట్రా అది చెప్పడం మిస్ అవుతున్నాను, కానీ మార్పు అందరు కోరుకుంటారు. అంటే మీరు మారిపోతున్నారు ప్రోగ్రామ్ నుంచి. మొత్తం ఎన్ని టీంలు అన్ని మిక్సింగ్. ఇప్పుడు 6 టీంలు, 3 వచ్చి శుక్రవారం వస్తారు, మిగతా 3 వచ్చి శనివారం వస్తారు. కానీ అందరినీ కలిపితే జబర్దస్త్. అంటే మొత్తం అందరూ కలిసి చేస్తారు. Yes, నేను కూడా 2 times కనిపిస్తా. ఒక నిమిషం మీరు విన్నారా ఇప్పుడే? విన్నా. అంటే ఇప్పుడు కామెడీ రౌడీ రోహిణి చేసినప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ మనకి శుక్రవారంతో పాటు శనివారం కూడా వస్తుంది. లక్షవారం లేదు. సో ఎక్స్ట్రా పదం ఒకటే మిస్ అయింది తప్ప ఎక్స్ట్రా ఫన్ మాత్రం కంటిన్యూగా ఉంటుంటది. We love you and we miss you extra. మరి జడ్జెస్, ఈ కాన్సెప్ట్ మా ఎక్స్ట్రా ని మిస్ అవుతున్న కాన్సెప్ట్ బేస్కెట్ మీకు ఎలా అనిపించింది? ఖుష్బు గారు. Auto Ram Prasad and team, today you were brilliant. Packed with 100% entertainment. So superb. కృష్ణ భగవాన్ గారు. రామ్ ప్రసాద్ గారు, ఏదో తెలియని సెంటిమెంట్ మీ లోపల ఉంది. కామెడీ నవ్విస్తున్నారు చార్లీ చాప్లిన్ లాగా. నిజంగా ఈ థాట్ చాలా బాగుంది. గుడ్. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటో లెట్స్ ఫైండ్ అవుట్. అవుట్ ఆఫ్ 20 ఖుష్బు గారు మీరు ఎంత ఇస్తున్నారు? అవుట్ ఆఫ్ 10 కృష్ణ భగవాన్ గారు. The total score for Auto Ram Prasad and team 20. సో వ్యూవర్స్, ఇదండి మన సరదా శుక్రవారం టీమ్ మెంబర్స్ ఇచ్చే పర్ఫార్మెన్స్. అండ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఓవరాల్ గా మన న్యూ ఫార్మాట్, మన కొత్త జబర్దస్త్ లో మంచిగా స్కోర్స్ ఇచ్చారు. టోటల్ గా 53 అవుట్ ఆఫ్ 60. మరి సరిపోయిందా శనివారం? చూసారా? మీ టార్గెట్ వచ్చి 54 పాయింట్స్. 56 ఇస్తాం, 2 ఎక్స్ట్రా. మీరు 56 తెస్తే 30,000 మీదే. కానీ 54 కన్నా 1 పాయింట్ తక్కువ వస్తే ఆ 30,000 వీల్దన్నమాట. ఆల్ రైట్ వ్యూవర్స్, 54 పాయింట్స్ తో సరిపోదా శనివారం ఆ 30,000 గెలుస్తారా, లేదా ఓడిపోయి ఆ 30,000 మా సరదా శుక్రవారం కి ఇస్తారా? ఇవన్నీ తెలియాలంటే ట్యూన్ ఇన్ టుమారో సాటర్డే